ఓం శ్రీ మాత్రే నమః. సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. వృషభ రాశి వారికి జూన్ 5 లోపుగా 1000% ఇదే జరుగుతుంది. 4 అతిపెద్ద సంఘటనలు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి యొక్క ముఖ్యమైన లక్షణాలు గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. వీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానీ చేసేటువంటి పనుల్లో కానీ స్థిరంగా ఉంటారు. ఎప్పుడైనా కష్టం వచ్చినా అస్సలు భయపడరు. ఎంతో సులువుగా దాన్ని ఎదుర్కొంటారు. ఈ రాశి వారిలో ఉన్నంత ఓర్పు సహనం మరెవ్వరిలో ఉండదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సౌందర్యం, అలంకరణ, లగ్జరీ మొదలైన వాటిపై ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు ఖరీదైన వస్తువులు ఉపయోగించాలి, సరైన ఆహారం తీసుకోవాలి, మంచి వస్త్రాలు ధరించాలి. ఇటువంటివన్నీ కూడా ఈ రాశివారికి బాగా ఇష్టంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా తగాదాలకు దూరంగా ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. అలానే వీరిలో కొంచెం అహంకారం అనేది అధికంగా ఉంటుంది. మార్పునైతే అంత త్వరగా తీసుకోలేరు. బంధాలు, బంధుత్వాల విషయంలో నిజాయితీగా చివరి వరకు నిలబడతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పుడూ కూడా తనని ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారికి దూరంగా ఉంటారు. అంటే వివాదానికి వెళ్ళరు, కానీ ఇంక వారితో మనకెందుకులే అని అనుకుంటారు. అలానే ఎప్పుడు డబ్బు విషయంలో ఆర్థిక స్థిరత్వాన్ని పాటిస్తారు. లగ్జరీగా బతకాలని వీరికి అధికంగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. అనుకోని పనులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా లేనట్లయితే తర్వాత మీకు ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సమస్యల కిందే ప్రారంభమయ్యి అవి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లో కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ ట్రీట్మెంట్ల విషయంలో మాత్రం మీరు ఎంతో ఓర్పుతోనే ఉండాలి. ఫలితం రావడానికి కొంచెం సమయం అనేది మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే పట్టే అవకాశం అయితే కొంతమందికి కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన గర్భిణీ స్త్రీలు ఈ మాసంలో కొంచెం త్వరగా నీరసించిపోవడం కానీ లేకపోతే సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇటువంటి సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో ఆలోచించి వ్యవహరించుకోవడం మంచిది. పెట్టుబడుల పరంగా మీకు అనుకున్న విధంగా అయితే ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. అంతా ఒకే అనుకునే సమయానికి ఏదో ఒక చిన్న ఇబ్బంది అనేది వస్తుంది. పెట్టుబడికి కావాల్సిన అమౌంట్ అనేది మీకు సమకూరకపోవడం లేదా పెట్టుబడి పెడదాం అనుకున్న అవకాశం ఏదైతే ఉందో అది మంచిది కాకపోవడం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం రావడం వల్ల మీరు కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో వ్యాపార పరంగా కొంచెం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. మీరే కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే జూన్ మాసం పూర్తయినప్పటి తర్వాత నుండి కూడా వ్యాపార పరంగా విశేషమైన మార్పులు చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించిన వారికి పార్ట్నర్షిప్ ఒప్పందాలు బాగానే కలిసి రాబోతున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్లపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అంటే ప్రేమ విషయాల్లో చివరి వరకు వచ్చినా మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం కానీ లేకపోతే అంతా ఒకే అనుకున్న సమయానికి చిన్న చిన్న ఇబ్బందులు రావడం, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, ఇతర వ్యక్తులు రావడం వల్ల వివాదాలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఒక అతిపెద్ద శుభవార్త అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల పనులు ముందుకు వెళ్ళడం, ఎవరైతే ఎంతో కాలంగా అదే ఉద్యోగంలో కొనసాగుతూ వేరొక ఉద్యోగానికి మారడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు లేకపోవడం, ప్రస్తుతం చేస్తున్న దాంట్లో అభివృద్ధి లేకపోయినా అలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ యొక్క ఓర్పు సహనానికి తగిన ఫలితం లభించబోతుంది. మీరు ఏవైతే ఉద్యోగాలు అనుకున్నారో వాటికన్నా మంచి ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలానే ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ఈ సమయంలో మీ నుండి
దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారు కూడా తొందరలోనే ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో మీకు ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నట్లయితే బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తస్మాత్ జాగ్రత్త. కుటుంబ పరంగా బయట వ్యక్తుల వల్ల వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ విషయంలో బయట వ్యక్తుల జోక్యాన్ని తీసుకురాకపోవడమే మంచిది. అలానే ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో మాత్రం లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దంపతులు ఇద్దరూ కూడా ఒకటిగా ఉంటారు, అన్యోన్యంగా సమయాన్ని గడుపుతారు. అలానే కొంతకాలంగా మీరు చేయాలనుకున్నటువంటి విహారయాత్రలు, తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేయడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సంతాన వివాహం చేయడానికి, వారిని సెటిల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈ సమయంలో కెరియర్కి సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అవకాశాలు అనేవి వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తాయి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మిశ్రమంగా ఉండబోతుంది. కొంతమంది మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ డబ్బును కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ వారి స్వార్థాలకు ఉపయోగించుకున్న తర్వాత మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ పరంగా ప్రజాబలాన్ని, అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతారు. అలానే రాజకీయస్తులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కానీ లేదా వ్యాపార స్థిరాస్తులకు సంబంధించి ఏవైనా కోర్టులో తగాదాలు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు అనేవి మీకు 100% అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ వృత్తి రీత్యా అభివృద్ధిని చూస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. పెట్టుబడుల కోసం చేసేటువంటి రుణ ప్రయత్నాలు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటాయి. వాటిని గురించి మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. వృషభ రాశి వారి శుక్రవారం రోజు శుక్రగ్రహ శాంతి కొరకు పూజ చేసుకోవడం, అలానే నవగ్రహ ఆరాధన చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.